సంఘములో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటి తెలుసా? సంఘాన్ని దేంతో పోల్చారు? సంఘ నాయకుడిని కాపరితో పోల్చాడు. కాపరి కావలా కాసే దేన్ని? గొర్రెల్ని విడిచిపెడితే ఎవరైనా గొర్రెలు క్షేమంగా ఉంటాయి అనుకుంటారా? ఉండరు. గొర్రెలకు పారిపోవటం రాదు, గొర్రెలకు పోరాడటం రాదు. ఖచ్చితంగా ఆ కాపరి కావలా కాయాల్సిందే, లేకపోతే అవ్వదు ఖచ్చితంగా. అయితే ఈ దినాల్లో స్క్రీన్లు పెట్టేస్తున్నారు. అంటే కాపరి ఎక్కడో ఉంటాడు, నువ్వు స్క్రీన్ చూసి ఎదిగిపోవాలంట. ఎంత దౌర్భాగ్యమైనటువంటి ప్రవృత్తి వచ్చిందో ఆలోచించండి. ఇది బైబిల్కి వ్యతిరేకమైంది. గుడ్డితనం వాళ్ళకు వచ్చింది. వాళ్ళకి గుడ్డితనం వచ్చింది కాబట్టి స్టేజ్ మీద లైట్లు ఎక్కువ పెట్టుకుంటారు. గుడ్డితనం వచ్చింది కాబట్టి మేకప్ ఎక్కువ చేసుకుంటారు. గుడ్డితనం వచ్చింది కాబట్టి హడావిడి ఎక్కువ చేస్తూ ఉంటారు. గుడ్డితనం వచ్చింది కాబట్టి చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్లు పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకే సెక్యూరిటీ లేదు కాబట్టి. యెహోవా నా కాపరి అని ఏం మాట్లాడతారు? వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకే టెన్షన్, వాళ్ళకే భయం. పక్కన గన్ను పెట్టుకున్న వాళ్ళని పెట్టుకుంటారు. ఆ మధ్యన ఒక స్పీకర్ స్టేజ్ మీద రాకముందు బుల్లెట్ అది డిటెక్టర్ని తీసుకొని పైకి తీసుకొచ్చేవాడంట, బాంబ్ డిటెక్టర్ని తీసుకొచ్చేవాడు. ఎంత భయంకరమో ఆలోచించండి. ఇలాంటి భయానకమైన జీవితాన్ని జీవించేటప్పుడు సంఘాన్ని ఇంకేమి నడిపించగలుగుతావు? ఏలీ అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అయితే ఏలీ పక్కనే ఎవరున్నారు? సమూయేలు ఉన్నాడు. బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినముల్లో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించటం లేదు. ఇక్కడ రెండు రకాలైన ఉంది. ఒక ప్రవక్త గుడ్డోడైపోయాడు, ఒక ప్రవక్త ఇంకా చూడటం అంటే ఏంటో రాదు. ఆయన ఈ దీపస్తంభం ఉంటుందే పక్కనే పడుకున్నాడు. చిన్న పిల్లోడు పడుకుంటే దేవుడు ఏం చేయాలో అర్థం కాలేదు. పెద్దోడు గుడ్డోడైపోయాడు, పెద్దోడు ముండోడైపోయాడు, పెద్దోడు దరిద్రుడైపోయాడు, పెద్దోడు బండగా మారిపోయాడు. ఇక వాడి దగ్గరికి వెళ్ళలేక చిన్నోడి దగ్గరికి వచ్చి సమూయేలు అని పిలిచాడు. పాపం సమూయేలుకి ఏం అర్థం కాలేదు. ఆయన పరిగెట్టుకుంటూ అయ్యగారి దగ్గరికి వెళ్ళారు. నేను పిలవలేదురా, వెళ్ళి పడుకో అని అన్నాడు. మళ్ళీ పడుకున్నాడు. మళ్ళీ పిలిచాడు, మళ్ళీ వచ్చాడు. సార్ పిలిచారని, రాయ్ పడుకోరా అన్నాడు. మూడోసారి భయంతో వచ్చాడు. సార్ మీరు పిలిచారు సార్ అని. రే ఈసారి కనుక పిలిస్తే దేవా నేను వింటున్నాను చెప్పు అని అన్నాడు. 3 సార్లు చెప్పితే కానీ ఏలీకి ఎలగలేదు. ఎందుకు ఎలగలేదో తెలుసా? దర్శనం అరుదైపోయింది. పాస్టర్లు ఎదగనప్పుడు ఎవడైనా ఎదుగుతుంటే ఓర్వలేరు. వీడు నిన్నగాక మొన్న పుట్టాడు, కరెక్టే, నిన్నగాక మొన్న పుట్టాడు. నా ముందు చెడ్డీ వేసుకున్నాడు, ఓకే, చెడ్డీ వేసుకున్నాడు, చెడ్డీ కూడా ఓడబీకేశాడు, పర్వాలేదు. అయితే వాడు ఎదిగాడు కదా, దేవుడు ఏర్పరచుకున్నాడు కదా. దేవుడు ఏర్పరచుకున్నప్పుడు వాడిని ఎందుకు గౌరవిస్తావో తెలుసా? దేవుని యొక్క ఏర్పాటును బట్టి గౌరవిస్తావు. అది వాడి యొక్క వయసును బట్టి కాదు, వాడి యొక్క హిస్టరీని బట్టి కాదు, వాడి యొక్క లైఫ్ను బట్టి కాదు, వాడి యొక్క ఏర్పాటును బట్టి. దేవుడు ఏర్పరచుకున్నట్లయితే గౌరవించాల్సిందే. అయితే సమూయేలు ఆ విధంగా 4వసారి దేవుడు కనబడితే మాట్లాడాడు. ఎప్పుడు లేటుగా లేసేటువంటి ఏలీ ఆ రోజు త్వరగా లేచిపోయి మంచం దగ్గర కూర్చొని ఉన్నాడు. పెద్దడేమో ముసలోడేమో కదలకుండా కూర్చున్నాడు. సమూయేలు అప్పుడే లేస్తే, రే సమూయేలు ఇట్రా అని అన్నాడు. అని అంటే ఏంటి సార్ అని చేతులు కట్టుకున్నాడు. దగ్గరికి రారా అని దగ్గరికి పిలిచాడు. మీద చెయ్యి పెట్టి అంటున్నాడు, ఏమని తెలుసా? నేను ఒట్టేసి అడుగుతున్నాను, రాత్రి ఏం జరిగిందో చెప్పు అని. ఇంకంతా చెప్పిన తర్వాత ఇంకేం పారిపోగలడు? చెప్పేశాడు. అయ్యగారు రాత్రి దేవుడు కనబడ్డాడండి, దేవుడు నాతో మాట్లాడాడండి. ఏం మాట్లాడాడు రా? చెప్పు, అబద్ధం ఆడకుండా చెప్పు. మీ ఫ్యామిలీ గురించి మాట్లాడాడండి. ఏం మాట్లాడాడు? మీతో చాలాసార్లు దేవుడు చెప్పాడంట మీ పిల్లల్ని రైట్ చేయమని, సరి చేయమని. మీరు చేయలేదంటండి, దేవుడు కోపం వచ్చింది. అయితే ఇప్పుడు ఏంటంట? ఏం లేదండి, మొత్తం మీ ఫ్యామిలీ మొత్తం ఒకే రోజు చచ్చిపోతారంట, దేవుడు చెప్పమన్నాడు. నెక్కరేసుకున్నటువంటి ఒక కుర్రోడు, ముసలోడైనటువంటి ఒక అతన్ని దేవుడు చెప్తున్నాడు, సార్ మీ ఫ్యామిలీ అంతా ఒక్కరోజే చచ్చిపోతుంది. స్పష్టంగా చెప్పాడు, చచ్చిపోతుంది. నిజంగా అదే జరిగింది. ఇక్కడున్నటువంటి పాస్టర్లు, వాక్యం వినేటువంటి పాస్టర్లు దేవునితో సజీవమైనటువంటి సహవాసంలో ఉంటే మీ వయసు ఏదైనా, మీ సంఘము ఎంత చిన్నదైనా ఎంత పెద్దదైనా ప్రభావితమైనటువంటి పరిచర్య ఉంటుంది. మీరు దేవునితో సంబంధం లేకపోతే పెద్ద మందిరాన్ని మీరు కలిగి ఉండొచ్చు, కానీ పనికి మాలిన మందిరం అయి ఉండొచ్చు. అది అందుట్లో ఉన్నటువంటి ప్రజలకి భక్తి అనేది లేకపోయి ఉండొచ్చు. నువ్వు ఎలాంటి సంఘాన్ని పెంచుతున్నావు,
నువ్వు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఆ విధంగా ఉంటుంది. కాబట్టి 2 రకాలైనటువంటి సేవకులు. చివరగా 3వ రకం గురించి మనం చూద్దాం. 9వ అధ్యాయము 16వ వచనం. 9వ అధ్యాయం 16వ వచనం. ఎట్లనగా నా జనుల మొర నేను నా యొద్దకు వచ్చను, నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిస్తీయుల చేతిలో నుండి నా జనులను విడిపించుటకై నా జనులైన ఇశ్రాయేలీల మీద వాణ్ణి అధికారినిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేళకు నేను బెన్యామీను దేశంలో నుండి ఒక మనుష్యుని మీ యొద్దకు రప్పించదును. ఎంత స్పష్టంగా దేవుడు చెప్తున్నాడు చూడు. రేపు ఈ పాటికల్లా నేను ఒక వ్యక్తిని ఏర్పరచుకున్నాను, అతన్ని తీసుకొస్తాను. అతనే నా ప్రజల్ని ఈ యొక్క బంధకాల నుంచి విడిపించేది. అంటే సౌలు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నటువంటి వాడు, కానీ ఫిలిస్తీయుల్ని సౌలు విడిపించగలిగాడా? లేదు, విడిపించలేకపోయాడు. దావీదు ఫిలిస్తీయుల చేతుల్లో నుంచి విడిపించాడు, సౌలు కాదు. 2 రకాలైనటువంటి నాయకులు. సౌలు ఎందుకు ఫెయిల్ అయ్యాడు, దావీదు ఎందుకు సక్సెస్ అయ్యాడు? మనం చూసినట్లయితే సౌలు తప్పు చేశాడు. 15వ అధ్యాయం చూడండి. 15వ అధ్యాయం 3వ వచనం. 15వ అధ్యాయం 3వ వచనం. కాబట్టి నీవు పోయి, అంటే సౌలుతో చెప్తున్నాడు, నీవు పోయి కనికరింపక అమాలేకీలను హతము చేయుచు, పురుషులనేమి స్త్రీలనేమి బాలులనేమి పసిపిల్లలనేమి ఎద్దులనేమి గొర్రెలనేమి ఒంటెలనేమి గార్ధబములనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయమని చెప్పాను. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, అమాలేకీల్ని అందరినీ చంపేయమని. అయితే సౌలు మాట వినలేదు, అవిధేయత చూపించాడు. దేవుడికి విపరీతమైన కోపం వచ్చింది. అయితే సమూయేలు ప్రార్థన చేశాడు, ప్రభు ఒక్క ఛాన్స్, నేను సౌలుతో వెళ్ళి మాట్లాడతానని. దేవుడు కనికరించి సరిపో మాట్లాడన్నాడు. సౌలు దగ్గరికి వెళ్ళి మాట్లాడితే మాట వినలేదు. ఇదే 15వ అధ్యాయం చివరి వచనం చూడండి. బ్రతిమిలాడాడు మధ్యలో సమూయేలు, అయ్యా నువ్వు తప్పు చేశావు, నువ్వు దేవుడు చెప్పిన పని చేయలేదు, అమాలేకీలను అందరినీ చంపలేదు, అగాగు అనే అమాలేకీల రాజుని చంపకుండా వదిలేశావు, కొంతమంది బలమైనటువంటి సైనికుల్ని ఉంచేశావు, అది తప్పు. దేవుడు దేన్నైనా పూర్తిగా తొలగించేయాల్సిందే, కొంచెం పెట్టుకుంటాను అనుకోకూడదయా అని అంటే వినలేదు. సమూయేలుకి కోపం వచ్చి 15వ అధ్యాయం 35వ వచనం చూడండి. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతన్ని దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలుని గూర్చి దుఃఖాక్రాంతుడైన మరియు తాను సౌలును ఇశ్రాయేలుల మీద రాజుగా నిర్ణయించేందుకు యెహోవా పశ్చాత్తాపపడెను. మీలో చాలా మంది విషయం దేవుడు పశ్చాత్తాపడుతున్నాడేమో. ఈ అమ్మాయికి ఎన్నిసార్లు నేను వాక్యం వినిపించాను, ఈ అబ్బాయికి నేను ఎన్నిసార్లు వాక్యం వినిపించాను, ఈ వాక్యం ఇంకెవరికైనా వినిపించినట్లయితే వాళ్ళు బాగుపడే వాళ్ళేమో. ఈ అమ్మాయి మీద దయ చూపించి, ఈ అబ్బాయి మీద దయ చూపించి చాలా సార్లు వాక్యం వినిపించానే, చాలా వెచ్చించానే, చాలా కష్టపడ్డానే. అయితే వీళ్ళు మాట వినట్లేదని పశ్చాత్తాపడుతున్నాడా దేవుడు? బాధపడుతున్నాడా? అవిధేయత చూపించాడు. సౌలు జీవితం ఎంత ఘోరంగా ముగిసిందో మీకు తెలిసే కదా. అతను పొడిసి చంపేశాడు. అయితే సౌలు చచ్చిపోయిన తర్వాత సౌల్ని ఎవరు చంపారు అని దావీదు ఎతకలాడటం మొదలు పెట్టాడు. ఎవర్రా సౌల్ని చంపేసింది అని. అయితే ఎవడో ఒకడు వచ్చి, సార్ నాకు తెలుసు సార్ ఎవరు చంపాడు అని అన్నాడు. అంటే అతన్ని పిలిచి మాట్లాడుతున్నాడు. 2వ సమూయేలు గ్రంథం చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం. 2వ సమూయేలు 1వ అధ్యాయం 8వ వచనం. ఏలినవాడా అని నేనంటిని, నీవెవడవని అతడు నన్ను అడగగా నేను అమాలేకుడినని చెప్పి తిని, అతడు నా ప్రాణం ఇంకా నాలో ఉన్నది కానీ తలత్రిప్పు చేత నేను బహు బాధపడుచున్నాను, నువ్వు నా దగ్గర నిలబడి నన్ను చంపమని సెలవేయగా ఇలాగూ పడిన తర్వాత అతడు బ్రతకడని నేను నిశ్చయించుకొని అతని దగ్గర నిలిచి అతన్ని చంపితిని. తర్వాత అతని తల మీద ఉన్న కిరీటమును హస్త కంకణములను తీసుకొని నా ఏలిని వాడి అయిన నీ వద్దకు వాటిని తెచ్చి ఉన్నాను అనెను. సౌల్ని చంపేసింది ఎవరండి? అమాలేకీయుడు. 15వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు ఏమన్నాడు? అమాలేకీలను మొత్తం చంపేరా అన్నాడు. విన్నాడా ఆయన? వినలేదు. కొంతమందిని ఉంచుకున్నారు, ఎవరినైతే ఉంచుకున్నారో వాళ్లే చంపేశారు. ఈ మధ్యాహ్నం మీతో స్పష్టంగా ఒక మాట చెప్తున్నాను. దేవుడు కొన్ని విషయాన్ని వేళ్లతో సహా పీకేయమంటాడు. రోజుకి 10 సిగరెట్లు తాగేవాడు, ప్రభా నేను 10 కాదు 1 తాగుతాను అంటే మార్పు అని కాదు. 3 పెగ్గులు తాగేవాడు, 1/2 పెగ్గే తాగుతాను అంటే మార్పు కాదు.
వారానికి 2 వ్యభిచారుల దగ్గరికి వెళ్ళేవాడిని నేను నెలకు ఒక్కదాని దగ్గరికి వెళ్తాను అంటే మార్పు కాదు. కొన్ని వేళ్లతో సహా పీకి పడేయాలి, పూర్తిగా పీకి పడాలి. అది కష్టాన్ని కలిగించవచ్చు, అది బాధను కలిగించవచ్చు, కానీ తప్పదు, దాన్ని వేళ్లతో తీసేయాలి. సౌలు ఆ విధంగా చేయలేదు. చివరికి సౌలు చచ్చిపోవడానికి కారణం తాను ఏదైతే చెయ్యలేదో అదే కారణమైంది. ఈ మధ్యాహ్నం నీ జీవితంలో దేవుడు వదిలేయమన్నది ఏదైనా ఉన్నదా? అది చెడు సంబంధం కావచ్చు, లవ్ రిలేషన్ అయి ఉండొచ్చు, ఒకవేళ చెడు బుద్ధి కావచ్చు, చెడు అలవాటు కావచ్చు, బ్యాడ్ హ్యాబిట్ కావచ్చు. ఏదైనప్పటికి కూడా ఈ మధ్యాహ్నం దాన్ని వదిలిపెట్టేస్తావా? సౌలు పక్కన ఉన్నది ఎవరో తెలుసా? దావీదు కూడా తప్పు చేశాడు, వ్యభిచారం చేశాడు బెత్షెబాతో, ఆమె భర్తని చంపించేశాడు. కానీ దావీదు విషయమే దేవుడు చేసింది ఏంటి తెలుసా? ఏ విధంగా సౌలు దగ్గరికి సమూయేలుని పంపించాడో దావీదు దగ్గరికి ఎవరిని పంపించాడు? నాతాను అనే ప్రవక్తను పంపించాడు. సౌలు వాదించినట్లు దావీదు వాదించాడా? లేదు. తాను తప్పు ఒప్పేసుకున్నాడు. నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగిన వాణ్ణి, నేను పాపములో పుట్టినటువంటి వాణ్ణి, నీకు బలులు సరిపోతాయా? సరిపోవు, విరిగి నలిగిన హృదయమే నీకు సరిపోతుందని దావీదు పశ్చాత్తాపంతో లేదు. కాబట్టి ఒక చిన్న మాట అవకాశం ఇస్తున్నాడు. ఈ మధ్యాహ్నం ఆ అవకాశాన్ని విడుచుకో. మీరు విడుచుకోవద్దు. ఈ సమయంలో మీరు ప్రార్థన చేయగలిగినట్లయితే దావీదులాగా, నన్ను క్షమించు ప్రభువా, నేను పశ్చాత్తాపంతో నీ దగ్గరకు వస్తున్నాను అని అడిగితే దేవుడు దావీదుని క్షమించినట్లు నిన్ను కూడా క్షమిస్తాడు. తలంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. మౌనంగా ఒకసారి మన జీవితాన్ని ఆలోచిద్దాం. మీలో కొంతమంది ఏలీ లాంటి చెడ్డ తండ్రి తల్లి, మీలో కొంతమంది హోఫ్ని ఫినెహాస్ లాగా చెడ్డ యవనస్తులు, మీలో కొంతమంది ఏలీలాగా చెడ్డ పాస్టర్, మీలో కొంతమంది సౌలులాగా చెడ్డ నాయకుడు. ఆ చెడ్డతనాన్ని వదిలిపెట్టాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ మధ్యాహ్నం నీ జీవితం మారాలి అనేది ఆయన కోరిక. ఒకవేళ నీ హృదయానికి ఈ మాటలు తాకినట్లయితే, ఇది నా గురించే, నాకు అర్థమవుతుంది, నేను యేసే దగ్గరకు వచ్చి నా పాపాన్ని ఒప్పుకుంటాను అని ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే నిస్సందేహంగా యేసే మీ పాపాన్ని క్షమిస్తాడు ఖచ్చితంగా. ఈ మధ్యాహ్నం తండ్రిగా, తల్లిగా, యవనస్తుడిగా, యవనస్తురాలుగా, పాస్టర్గా, పాస్టరమ్మగా, నాయకుడిగా, నాయకురాలుగా ఫెయిల్ అయ్యావా? ప్రభువా నన్ను క్షమించు అని అడుగు. ఈ మధ్యాహ్నం ఎవరైనా క్షమించమని అడగడానికి ఇష్టపడుతున్నట్లయితే, మీ జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడుతున్నట్లయితే మీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎవరైనా అయి ఉండొచ్చు, పాస్టర్ అయి ఉండొచ్చు, నాయకులు అయి ఉండొచ్చు, తల్లిదండ్రులు అయి ఉండొచ్చు, యవనస్తులు అయి ఉండొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా ఉన్నారా? చేతులు కనబడేటట్లు చూపించండి. దేవుడు మనల్ని క్షమిస్తాడు. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. చేతులు ఎత్తిన వాళ్ళు దించేయండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వర్తమానం నేను ముగించగలిగానంటే ఇది అద్భుతం ప్రభా. నేను ముగించలేను అనుకున్నాను, కానీ ముగింప చేయటానికి మీరు కృప చూపించారు. ఎందుకంటే వీళ్ళు మాటలు వినాలి కాబట్టి. ఎవరైతే ప్రార్థన చేయడానికి ఇష్టపడ్డారో వాళ్ళని బట్టి నీకు వందనాలు. ఎవరైతే ఇంకా మొండి వైఖరిలో ఉన్నారో వాళ్ళు ఒక సత్యాన్ని గ్రహించాలి ప్రభా. కొంతమందికి ఇదే చివరి ఛాన్స్ ప్రభా. పోగొట్టుకోకుండా ఉండగలుగుటకు కృప చూపించమని యేసే నామంలో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్.